హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు శంకరన్ ఐఏఎస్. స్టూడియో గిబ్లీ ఎక్కడో విన్నట్టుంది కదా? అవును, సోషల్ మీడియాలో, యూట్యూబ్లో ఎక్కడ చూస్తున్నా వైరల్ అవుతున్న టాపికే ఈ స్టూడియో గిబ్లీ. అసలేంటి ఈ స్టూడియో గిబ్లీ? చాట్ జీపీటీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని స్టూడియో గిబ్లీ ద్వారా ఏదైనా ఒక పిక్చర్ని అప్లోడ్ చేయగానే మనకు కావాల్సిన యానిమేటెడ్ పిక్చర్ అనేది జనరేట్ అవుతుంది. ఇదే స్టూడియో గిబ్లీ. అయితే సెలబ్రిటీస్ నుంచి కామన్ పీపుల్ దాకా వాళ్ళ సోషల్ మీడియాలో ఏదో ఒక ఇమేజ్ని అప్లోడ్ చేసే ఉంటారు. అంతెందుకు, మీరు నేను కూడా వాట్సాప్ డీపీలానో, ఇన్స్టాగ్రామ్ స్టోరీలానో, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లానో పెట్టుకొనే ఉంటాం. కానీ ఇది ఎంత దూరం వెళ్ళిందంటే కేవలం ఒక సిటీలోనో, ఇండియాలోనో కాదు, ఓవరాల్ వరల్డ్లో కూడా ఇది వైరల్ అవుతుంది. ఆఖరికి ఓపెన్ ఏఐ ఫౌండర్ అయిన శామ్ ఆల్ట్మన్ గారు కూడా ఇంకా చాలా ఆపండి, మా జీపీయూస్ మెల్ట్ అయిపోతున్నాయి, ఇది ఇలానే కంటిన్యూ అయితే డేకి 3 పిక్చర్స్నే లిమిట్ చేయాల్సి వస్తుంది అని ట్వీట్ చేయడం కూడా జరిగింది. అయితే ఎంతో ఎఫర్ట్ని, స్కిల్ని, టైంని పెట్టి ఆర్టిస్ట్ అనే వాళ్ళు పిక్చర్స్ని జనరేట్ చేస్తుంటే మనమేమో విత్ ఇన్ ఏ మినిట్లో ఏఐని యూస్ చేసుకొని పిక్చర్స్ని క్రియేట్ చేసుకుంటున్నాం. కానీ వాళ్ళ లైవ్లీహుడ్కి, వాళ్ళ స్కిల్కి ఇది ఎంత నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది? నిజమే కదా? ఇది ఇంతటితో ఆగదు. ఫ్యూచర్ జనరేషన్స్కి ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ లేకుండా కూడా చేస్తుంది. అంటే ఏఐఏ మూవీస్ని తీసేయడం, టీచింగ్ చేయడం, ఇలాంటి థింగ్స్ అన్నీ ఏఐఏ చేసేస్తే ఇంకా ఫ్యూచర్లో మనకేం జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి? నిజమే కదా? దీని గురించి ఆర్టిస్ట్స్ ఏమంటున్నారంటే ఏఐ ఏమి ఓన్గా జనరేట్ చేయట్లేదు పిక్చర్స్ని, మన ఇన్పుట్స్ తీసుకొనే జనరేట్ చేస్తుంది. సో మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చేయడం ద్వారా ఫ్యూచర్లో ఏమైనా థెఫ్ట్ ఉండొచ్చు కదా, డేటా థెఫ్ట్ ఉండొచ్చు కదా అంటున్నారు. నిజమే. మనం ఈ వైరల్ అవ్వాలి అనే ట్రెండ్‌లో పడిపోయి, మన పిక్చర్స్‌ని అన్నిటిని వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. అంటే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్‌ని మొత్తం ఏఐకి ఇచ్చేస్తున్నాం. ఫ్యూచర్‌లో ఏమైనా అవ్వచ్చు. చాలా నెగెటివ్ ఇంపాక్ట్స్ దీనివల్ల ఉండొచ్చు. నిజమే, ఏఐ అనేది కొన్ని సెక్టార్స్‌లో అడ్వాంటేజే అని చెప్పొచ్చు. అడ్వాన్స్‌మెంట్ అని కూడా చెప్పొచ్చు. కానీ కొన్ని సెక్టార్స్‌లో మాత్రం ఇది నెగెటివ్ ఇంపాక్ట్ అనే అంటాను. అంటే స్కిల్డ్ పీపుల్‌కి, ఫ్యూచర్ జనరేషన్స్‌కి ఇది చాలా నెగెటివ్ ఇంపాక్ట్ అని నా ఫీలింగ్. మరి మీరేమంటారు? కామెంట్ సెషన్‌లో చెప్పండి.